ఈ దినవాక్య ధ్యానాంశము 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయం 27 ఉపవాసము అధికారము. తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితో ఉంటిని. అపోస్తలుడైన పౌలు అపవిత్రాత్మ పట్టిన వారిని విడిపించుటలో ఆసక్తి చూపాడు. మేము ప్రార్థనా స్థలముకు వెలుచుండగా పూతోనన్న దయ్యం పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. పౌలు శీల ఇందువలన కొట్టబడిరి, చెరసాలలో బంధింపబడిరి. సాధారణముగా జబ్బు పడినప్పుడు తెలిసిన డాక్టర్ల యొద్దకు వెళ్తాం. అయితే కొన్ని కుదరని రోగములు సంభవించినప్పుడు ఆ విషయములో నైపుణ్యత గల డాక్టర్ యొద్దకు వెళ్ళుచున్నాం. మామూలు బలహీనతలకు మామూలు వైద్యులు సరిపోతారు, కానీ ప్రమాదకరమైన జబ్బులకు ప్రత్యేకమైన డాక్టర్లు సంప్రదించక తప్పదు. ఉపవాసం ఉండి ప్రార్థించుట అన్నది దానితో సమానం. ఎలాగూ వైద్యము చేయు డాక్టర్లను మనం ఆపరేషన్ చేయు డాక్టర్లకు మధ్య గొప్ప వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం మామూలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన మధ్య ఉంది. ముఖ్యంగా మంత్రశక్తుల ప్రయోగం నుండి విడుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించుటే మనకు శ్రేష్టం. కొంతమంది యెషయా ప్రవచనంలోని వాక్య భాగం ఎత్తి చూపుచూ ఉన్నారు. నాకిష్టమైన ఉపవాసం అని అన్నదానం చేయుట, పేదలను పరామర్శించుట, వస్త్రములు బహుకరించుట వంటి పనులకు ప్రాముఖ్యత ఇచ్చుట చాలునని తలంచుట పొరపాటు. పాత నిబంధన కాలమందు ఉపవాసము కొరకును నియామక కాలం ఉంది. యెషయా గ్రంథం 1:14. కేవలము ఉపవాస దినములను పాటించువారు సంతృప్తి చెందక సమాజములో నిరుపేదలైన వారిని కటాక్షించవలెను. అదే యెషయా గ్రంథం 58:7-8. ముఖ్యముగా వారి కట్లు బంధకముల నుండి వారిని విడిపించవలను, ప్రతికాడని విరగొట్టవలను. అపోస్తల కార్యము 10:38. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. ఈ దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.